ఖమ్మం 3వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులను కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజలు కోరుకున్న పనులు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 200 కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం. తప్పకుండా అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాను. అదేవిధంగా మనకి చరిత్ర ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా, వెలుగుమట్ల పార్కు, ఆ రెండింటిని కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు వెలుగుమట్లకు కూడా ఒక 3 కోట్లు శాంక్షన్ చేశాం. అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషను కిల్లా మీదకి రోప్వే ద్వారా సందర్శకులు వెళ్ళి ఈ యొక్క పట్టణ సౌందర్యంతో పాటు సేదతీరి దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేయాలని చెప్పి దానికి కూడా సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే దాన్ని మాకు ఎంత వీలైతే అంత మున్సిపాలిటీ ద్వారా ఇస్తాం, మిగతాది ప్రభుత్వం ద్వారా ఇవ్వమని చెప్పి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఈ సర్వే, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు చెప్పినటువంటి రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరా ఆత్మీయ భరోసా కానీ, తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది. కలెక్టర్ గారు ఆ పనిలో ఉన్నా కూడా మీకోసం, జగన్ కోసం ఈ వార్డుకు రమ్మంటే వచ్చారు. తప్పకుండా ఆ 4 కార్యక్రమాలు 26వ తారీఖు తోటి సర్వే పూర్తవుతుంది. బెనిఫిషరీస్ కూడా సెలెక్ట్ అవుతారు. ఎంతవరకు పేదవాళ్ళకి ఇవ్వగలుగుతామో ఈ టర్మ్లో ఇవ్వగలుగుతాం. మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ టర్మ్లో ప్రతి నిత్యం ఇది జరిగేటటువంటి కార్యక్రమం. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఒకే రోజు అందరికి ఇవ్వలేకపోయినా కడు పేదవాడికి ముందు ఇచ్చి దాని తర్వాత అక్కడి నుంచి సర్వేలో వచ్చిన వాళ్ళందరికీ కూడా తపతపాలుగా తప్పకుండా అందరికీ న్యాయం చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, నాకు రాలేదనే బాధపడాల్సిన పని లేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్నటువంటి మోతాదులో ఇప్పుడు ఇస్తాం. మిగతా అన్నీ కూడా ప్రతిరోజు ఇంకా కలెక్టర్ గారికి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకి వెరిఫై చేసి పేదవాళ్ళని ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రకంగా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్నటి నుంచే పొలాలు సర్వే చేసేవాళ్ళు సర్వే చేస్తున్నారు, ఇండ్లు సర్వే పూర్తవుతుంది, ఇందిరమ్మ భరోసాలో సర్వే జరుగుతుంది. ఈ రకంగా ఇండ్లు అన్నిటికీ 4 కార్యక్రమాలు కూడా రేషన్ కార్డులతో సహా కొత్త వారికి, పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మన ఏరియా హాస్పిటల్ అన్ని మెరుగు చేసుకుంటూ పోతున్నాం జిల్లాలో, మన మంత్రి గారు ప్రత్యేక చొరవ వల్ల. అలాగే మన విద్యలో కూడా మన జిల్లాలోనే ఆల్రెడీ మనకి 60 పైన స్కూళ్ళలో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఒకటి వీకెండ్ లెర్న్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఇంగ్లీష్ విద్య ద్వారా, ఇంగ్లీష్ బోధన ద్వారా మన పిల్లలు కూడా అద్భుతంగా ఎదగాలనే ఆలోచనతో ఆ కార్యక్రమం, టీచర్లకి అందించాల్సిన ట్రైనింగ్లు, స్కూళ్ళలో ఆదర్శ పాఠశాల ద్వారా మనం తెచ్చుకోవాల్సిన వసతులు, ఇవి కూడా నిరంతరంగా ఆ ప్రక్రియ నడుస్తూ పోతుంది. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడినా సిమిలర్గా సార్ మీకు కూడా ఈ అంశాలు ముందు పెట్టే అవసరం ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది సార్, 575 కోట్లతో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈసారి చేయడం జరిగింది. పోయిన సీజన్కి మనకి 1,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే ఈ సీజన్కి 2.5 లక్షల మెట్రిక్ టన్నులు మనం సేకరణ చేయడం జరిగింది. అది ఒకే కేవలం 585 కోట్లతో సేకరణ చేయడం ఒకటే కాదు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో దాంట్లో 160 కోట్లతో బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు సార్ మన జిల్లాలో కొంతమంది రైతులు 1,50,000 నుంచి 2 లక్షలు బోనస్ తీసుకున్నటువంటి రైతులు కూడా మన జిల్లాలో ఉన్నారు సార్. సజావుగా రైతులకి సాగు, మన భక్త రామదాస్ అయినా, SRLIP అయినా, లింక్ కెనాన్లు అయినా రోజు రోజుకి మంత్రి గారు రివ్యూ చేసి అందరికీ సాగు అందేలాగా 1 కాదు 2 కాదు 3 పంటల వరకు వేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలనే చక్కటి ఆలోచనతో అది కూడా ముందుకు జరుగుతుంది. వసతులు, రోడ్లు చూస్తున్నారు, ఆసుపత్రులు చూస్తున్నారు, మన కొత్త కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులు అన్నీ తెచ్చుకుంటూ పోతున్నాం. అంటే చెప్పదలుచుకుంటే ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు అన్నీ ఒకేసారి తీసుకుంటూ అందరికి అందేలాగా, ప్రజలందరికీ కులం, మతం, వర్గం, పక్షం, ప్రాంతం చూడకుండా అందరికీ ఈ వస్తువులు అందాలి, అభివృద్ధిలో అందరూ పాల్పడాలనే చక్కటి ఆలోచనతో జిల్లాని, ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే మన గౌరవనీయ మంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజల తరఫున నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇటువంటి సందర్భాలు చాలా తక్కువ వస్తాయి, అందరినీ తీసుకెళ్తూ ముందుకి కల్పించాలనేవి అటువంటి మన గౌరవనీయ మంత్రి గారికి